హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇదంతా నిన్న పని చేసినానండి, కాకపోతే నిన్ననే పెట్టలేదు. నిన్న గురువారం కదా, ఇంకా ఎడిటింగ్ చేశాను. యాక్చువల్గా ఆ వాయిస్ సాటిస్ఫాక్షన్ లేదు, మొత్తం నిన్న చేసి పెట్టడం వల్ల మళ్ళీ డిలీట్ చేశాను. సో నూగు పిండి చేశాను కదండి, ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు బెల్లము నువ్వులే వేస్ట్ చేశాను. మామూలుగా అయితే కొబ్బరి, జీడిపప్పు, సారపప్పు, వాటర్ మిలన్ పప్పులు, కర్బూజా పప్పులు అన్నీ వేస్తామన్నమాట. బట్ ఆ రోజు ఉపవాసం రోజు బెల్లము ఇది మాత్రమే తింటాం కదా, ఇంకా నేనైతే అలాగే తినేదాన్ని. మా పెద్ద పాపకు ఉట్టిగా బెల్లము నువ్వులు నచ్చలేదు. ఇంకా ఇంతకుముందు మా అత్తగారు ఉపవాసం ఉన్నప్పుడు ఎండు కొబ్బరి వేయడం చూసాను అప్పుడు. సో నేను ఎండు కొబ్బరి వేసుకొని యాజ్ యూజువల్గా అన్ని పప్పులు వేసుకొని చేసుకొని ఉపవాసం రోజు తింటుంటే, బట్ మనసులో ఎక్కడో ఇవన్నీ తినకూడదు కదా ఉపవాసం రోజు అన్న ఫీలింగ్ తోటి ఒక 3 సంవత్సరాలుగా నేను ఇవన్నీ వేయకుండా చేస్తున్నాను అనమాట. ఒకటి బెల్లము నువ్వులే వేస్తున్నాను. సో ఇంట్లో మా ఆయనకు మా పాపకు చెప్పా అన్నీ వేసి రిపేర్ చేస్తాను అని. ఇంకా రిపేర్ చేయలేదని వాళ్ళు నవ్వుతూ ఉంటే, మీరు తింటానంటే రిపేర్ చేస్తా, నాకు ఎట్లా ఉన్నా పోతుంది స్వీటు, నేను మళ్ళీ కొబ్బరి పప్పులు ఇవన్నీ వేస్తే ఇంకా రుచి ఎక్కువైపోయి నేను ఇంకా ఎక్కువ తింటాను అంటే నవ్వినారనమాట. నువ్వు చేస్తాను ఉట్టివి తింటున్నావు అంటే సరే అని చేశానండి. ఇదేమో ఇంకా ఒక్కసారి ఎండు కొబ్బరి మిక్సీకి వేసేసాక, మిక్సీ లోపల పెడతాను కదా ఎప్పుడు నేను అల్మారీలో లాగా, ఇంకా అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ నాకు రెడీగా ఉండాలి, పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా ఉండాలి, ఇవేం చింతపండు పేస్ట్ ఉండాలి కదా, ఇవేవి లేకుంటే నిద్ర పట్టదు, ఎందుకంటే టెన్షన్ అయిపోతుంది. ఇవి రెడీగా ఉంటే నాకు కష్టం ఉండదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందు చేసుకోవటం వల్ల నాకు పొద్దున లేటుగా లేచినా కానీ పని ఈజీగా అవుతుంది. ఇదిగోండి ఇంకా అలాగా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ అన్నీ వేసిన, ఎండు కొబ్బరి వేసాను, ఇందాక నువ్వులు వేసాను, అంతా పని చేసుకుంటూ చూపిస్తున్నాను. క్యారెట్ రవ్వ రొట్టి కొట్టాను అనమాట. నూగు పిండి అండి, దంచిన నూగు పిండి టేస్ట్ రావాలంటే నేను ప్రతిసారి చెప్పాను. లాస్ట్ ఇయర్ కూడా చెప్పా షార్ట్ వీడియోలో, ఈ ఇయర్ కూడా నోటితో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే చాలామందికి దంచిన నూగు పిండి చాలా ఇష్టము, మా అందరికీ రోట్లో దంచిన నూగు పిండే ఇష్టము, మిక్సీ నూగు పిండి ఇష్టం ఉండదు. బట్ ఈ రోజుల్లో ఎవరు దంచుతారు మనకు రోట్లో, అందుకని మీ అందరి కోసం నేను కనిపెట్టిన టిప్పు చెప్పాను. ఇప్పుడు మీరు కానీ చూస్తే మళ్ళీ నూగుబిండి చేసుకొని తింటారు. రోట్లో దంచిన నూగుబిండి తినాలన్న కోరిక ఉన్నవాళ్ళు మళ్ళీ చేసుకొని తింటారు. చేసుకొని తింటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే మామూలుగా రోట్లో దంచిన ప్రాసెస్ లాగే మిక్సీలో వేస్తారు, కాకపోతే రోట్లో ఏం చేస్తారు, ఒక్క చుక్క పాలు చిలకరించి లాస్ట్లో దంచుతారు మళ్ళీ. అప్పుడు ఎప్పుడైతే ఒక చుక్క పాలు చిలకరిస్తామో అప్పుడే దాంట్లో నుండి జిడ్డు బయటకు వస్తుంది అన్నమాట. మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోట్లో దంచేవాళ్ళు, కూలి వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీ నుండి దంచేవాళ్ళు. సో అప్పుడు దాన్ని వాళ్ళు ముద్దలు కట్టేవాళ్ళు, ముద్దలు కట్టే కొద్దీ నూనె అలా కాడుతూ ఉంటుంది, నువ్వుల నూనె. సో మిక్సీలో వేసినప్పుడు ఈ ప్రాసెసే లేదు అసలు, ఈ నూనె కారడము, మెత్తగా ముద్ద అవ్వడము. సో మా అమ్మ ఏం చేసేది, ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడే నాకు చేసి ఇచ్చేది. నాగుల చవితికి రాయలసీమలో కంపల్సరీ ఆడపిల్లలకు నూగుబిండి ఇస్తారు. పండగ దాటిపోయినాక కూడా ఆ నెల లోపల వెళ్ళి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, కొరియర్ పంపించేవాళ్ళు పంపిస్తారు. డబ్బులు ఇచ్చినా లేకపోయినా నూగుబిండి కంపల్సరీ ఇస్తారు. మేనమామలే, నా పిన్నమ్మలు, పెద్దమ్మలు వాళ్ళ ప్రేమను బట్టి అందరికీ పంపుకుంటుంటారు అన్నమాట, ఆడపడుచులకే కాదు. ఇంకా అలా అందరు పంపుకుంటారు. సో నేను నా పిల్లలకు దంచిన నూగుబిండి టేస్ట్ చూపించాలనేసి లాస్ట్ ఇయర్, అవును మిక్సీలోనే ఒక చుక్క పాలు వేసి మెత్తగా తిప్పితే ఏమవుతుందని జస్ట్ 2 స్పూన్లు పడతాయండి అంతే. మీరు ఊరికే డబ్బుక్కన పోసుకోకండి. మిక్సీలో బెల్లము నువ్వులు వేయించిన తర్వాత పొట్టు తీసిన నువ్వులు అండి మేము వాడేది, పొట్టు తీయని నువ్వులు కాదు. అప్పట్లో ఏంటంటే పొట్టు తీసిన నువ్వులను కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. అప్పుడైతే బియ్యం మా అమ్మ వాళ్ళు నానబెట్టి రోట్లో దంచిచ్చి చెరిగి బియ్యం పిండి పూసి చెరిగి అంతా రెడీ చేసి పెట్టుకునేవారు. నాగుల చవితి అంటే నెల ముందు నుండి ప్రాసెస్. కర్బూజ విత్తనాలు నానబెట్టి వాటిని మళ్ళీ వడగట్టి బట్టకేసి కూర్చొని చేత్తో ఒలిచి ఇలా ఒక 1 month నుండి ఈ ప్రాసెస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, అన్నీ ఈజీగా పొట్టు తీసిన నువ్వులు దొరుకుతున్నాయి, ఒలిచిన పప్పులన్నీ దొరుకుతున్నాయి. నూగుబిండిగా సంవత్సరానికి ఒక్కసారి తింటాం కనుక డైటింగ్ అనుకోకుండా గుప్పెడు పప్పులు వేసుకోండి తినేవాళ్ళు. మీ ఇంట్లో మిక్సీలోనే రుచికి తగ్గట్టు బెల్లము, కొబ్బరి, నువ్వులు, పొట్టు తీసిన నువ్వులు వేసేసుకొని కొంచెము 1 స్పూన్ పాలు వేసి మిక్సీలో తిప్పండి.
అయిపోయి ముద్ద అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను నాగుల చవితి అదే ఆ రోజు ఉపవాసం రోజు చేసినది మళ్ళీ రిపేర్ చేస్తున్నా. ఎవరన్నా ఇది దంచిన నూగుబిండి అంటారు, నేను పెడితే తిని అంత సాఫ్ట్గా ఉంటుంది. అదే అయితే మా అమ్మ వాళ్ళు మిక్సీలో వేసి తీసినాక కొంచెం పాలేసి పిసికేవాళ్ళు అనమాట. సో నువ్వులు ఉండదు. ఇలా చేయటం వల్ల కొబ్బరి అన్నీ చూడండి ఎలా చేసుకున్న టేస్ట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు పాలు వేయటం వల్ల 3 రోజులకి పులిపర వాసన వస్తుందండి. ఆ పులిపర వాసన నాకు కోపం నచ్చదు. ఎప్పుడు మా అమ్మ తనేదాన్ని, మీరు చేసిన 3 రోజుల తర్వాత ఎందుకు పులిపర వాసన వస్తుంది, ఇంకా నాకు తినబుద్ధి కాదండి 3వ రోజు తర్వాత. సో పాల వల్ల ఉండొచ్చు, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అలా చేసుకొని వెంటనే ఆ పులిపర వాసన వచ్చినాక నాకు తినబుద్ధి అవ్వదు, లైట్గా పులుపు వస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే, మీరు దూరంగా మీ పిల్లలకు ఊర్లకు పంపే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఫారిన్ కూడా పంపుకుంటుంటారు కదా, మళ్ళీ నెయ్యి వేసే తిప్పండి దాంట్లో. ఇప్పుడు పప్పులు వేయించినాను కదా నెయ్యి, అట్లా కొంచెము నెయ్యి వేయండి. 2 స్పూన్ల నెయ్యి వేసి మిక్సీలో తిప్పి చూడండి, సాఫ్ట్గా వస్తుంది. లేదా ఏం చేస్తారంటే, ఇలాగా నాలాగా మీరు బెల్లము నువ్వులు పప్పులన్నీ విడిగా పంపించేసి పొడిగా లూజ్గా పంపించేయండి. వాళ్ళకు ఎప్పుడు తింటారో అప్పుడు మీరు 2 స్పూన్లు పాలు వేసుకొని మిక్సీలో తిప్పుకోండి, ఇంక ఇలా ముద్దలు కట్టుకోండి అని చెప్పండి. ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటాయి. ఆ పాలు ఉండడం వల్ల పులిపర వాసన వస్తుందండి. అందుకే అన్నీ రెడీగా పెట్టుకోండి. రోజు కొంచెము కావాల్సిన వాళ్ళు 1 చుక్క, అంటే రోజు అంటే ఒక 4 ఉంటారు కదా ఇంట్లో, మనిషికి ఒక 2 అన్న తింటారు. 2 భాగాలుగా చేసుకొని పొడిని పక్కన పెట్టుకోండి. పప్పులు కూడా మీరు కలిపి పెట్టుకోకండి అప్పటికప్పుడు. ఇప్పుడు నేను ఎలా చేశాను అలా శాస్త్రానికి ఇస్తారు కదా, బెల్లం ఇలా ఇచ్చేసి కొబ్బరి గిన్నెలు ఇస్తారు. ఒకవేళ మీరు కొనుక్కుంటే రిపేర్ చేసుకోండి. నేను ఈ మధ్య ప్రతి వస్తువు కొన్నది రిపేర్ చేస్తున్నా, ఫుడ్ ఐటమ్స్. ఇది కూడా ఇదండి దంచిన నూగుబిండి టేస్ట్. నేను తెచ్చి మా పిల్లలకు తినిపించా. అయినా మా పెద్ద పాప కొంచెం తీపి ఉంటుంది, ఉట్టి బెల్లము నువ్వులు వేసుకుంటే. కొబ్బరి యాడ్ చేసేసాను, నాకు లెవెల్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయనకు నిన్న గురువారం కదా, ఆయనకు 2 పెట్టిచ్చేసాను. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, చేసుకొని తినండి, నాకు ఒక కామెంట్ పెట్టండి. రాయలసీమ వాళ్ళందరూ కంపల్సరీ ఇలాగే చేసుకుంటారు. ఎన్ని జీడిపప్పులు, ఎన్ని సారపప్పులు, ఎన్ని కర్బూజా పప్పులు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ముద్దలో అంటే 1-2 పడితే అంత టేస్ట్ రాదండి. పప్పులు నువ్వులు బెల్లం అన్నీ ఈక్వల్గా ఉన్నట్టు అయిపోవాలి. పప్పులు ఇంకా దానికి అన్లిమిటెడ్ అండి, ఎన్నైనా వేసుకొని చూడండి. ఇలాగే కట్టేవాళ్ళం అనమాట. రోట్లో దంచిన దాన్ని కడతా ఉంటే ఇట్లా నూనె కారేది. అప్పుడు బాగుంది, బాగా దంచినారు, బాగా పోటేసినారు అనేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు. ఆ కూలి వాళ్ళు బాగా పోటేసినారు, నూనె కారుతుంది అనుకునేవాళ్ళు. మంచి క్వాలిటీ నువ్వులు తెచ్చుకుంటే చక్కగా నూనె బాగా కారుతుందండి. సో బల్లారి కొబ్బరి వాడండి. నేను ఎప్పుడు చెప్తాను, బల్లారి కొబ్బరి వెనకాల బ్లాక్గా ఉంటుందని మా అమ్మ చెప్పేది. అది టేస్ట్ ఉంటుంది, కాస్ట్లీ అన్నమాట. సో మీరు కొనేటప్పుడు వెనకాల బ్లాక్ ఉన్నది చూసి తీసుకోండి. రోజు కుకింగ్ కూడా బల్లారి కొబ్బరి వాడండి. ఎవరికైతే బల్లారి కొబ్బరి అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మామూలు కొబ్బరి అంత టేస్ట్ ఉండదు. ఇంకా మేము నిన్న సినిమాకి వెళ్ళామని షార్ట్ వీడియోలో చెప్పినాను, నాని సినిమా. సరిపోదా శనివారం, అబ్బా ఎంత బాగుందండి. అందరు వెళ్ళండి, నిజంగా వీలైతే రేపే వెళ్ళండి, లేదా శని వెళ్ళండి, ఆదివారం వెళ్ళండి. ఎందుకంటే మేమైతే మొన్న రాత్రి అనుకున్నామన్నమాట, అనుకొని నిన్న నైట్ వెళ్ళిపోయినాము. చాలా ఏం చేసేసానంటే, ఇంకా నాకు చిన్నపిల్లల్లాగా ముందే చెప్పేసాను సినిమాకి వెళ్తున్నామంటే పిల్లలు హోంవర్క్ చేసుకున్నట్టు నేను నా హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా. నేను అప్పటికప్పుడు పని చేసేదాన్ని కదా, అందుకనేసి ఇంకా పొద్దున ఇలా ఇచ్చేసాను. ఇంకా రవ్వ రొట్టి చేస్తుంటా కదా, చూడండి అది చూస్తుంటే ఎంత నోరు ఉడుతుంది. రోట్లో దంచుకున్న ఫుడ్ని మిస్ అవ్వలేదు అని మీరు ఎంజాయ్ చేస్తారండి నా వల్ల. ఎక్కడన్నా ఇది మిక్సీలో వేసినట్టుందా చెప్పండి. ఆ రోజు చేసిన దాన్ని మళ్ళీ ఈ రోజు రిపేర్ చేశాను. అందరూ నూగుబిండి తినలేదు, మా అమ్మ దంచిచ్చేది అప్పట్లో. అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే, ఏ అమ్మలు ఇప్పుడు దంచలేరు, ఏ అమ్మలైనా మిక్సీకే వేస్తారు. సో మీరే చేసుకొని మీరే తినేసేయండి. ఆ కోరిక తీరిపోవాలండి, ఒకటి తినలేదని. నాకు అలాగే అండి, ఇది నా ఫ్యామిలీలోనే ఉంది. ఏదన్నా తినాలనిపిస్తే చేసుకొని తినటం అన్నమాట. అది ఫ్యామిలీ ఏమంటారో జీన్స్లో ఉంది. మా రిలేషన్స్ అంతా ఏదన్నా తినాలనిపిస్తే చేసుకొని తినేవాళ్ళు. అట్లా చాలామంది ఉంటారు, ఏ రోజు ఏం తినాలనిపిస్తే చేసుకొని. అది నేను కూడా అంతే అనమాట. ఇది ఇంకా బొంబాయి రవ్వ రొట్టి చేస్తుంటా కదా, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడరు అన్నీ వేసి తడిపి
పొద్దున పెట్టేశాను అనమాట. ఇంకా ఏం చేశానంటే చిన్నదానికి ఒక్కదానికి సేమియా చేసి పంపించా పొద్దున్నే. ఇవన్నీ తడిపి చేసేదానికి బద్ధకమయ్యి దానికి ఒక్కదానికి సేమియా చేస్తే సేమియా తీసుకుపోయింది. ఇంకా తీరిగ్గా ఇవన్నీ కలిపి చేసేసరికి పెద్ద పాప నేను తిన్నాం, గురువారం కదా. ఇంకా బొంబాయి రవ్వలో పెరుగు వేస్తాను, మీకు తెలుసు. పెరుగులో బొంబాయి రవ్వ వేయకండి ఇప్పుడు నా లెక్క, ఎందుకంటే నాకు క్వాంటిటీ కొలతలు అన్నీ అలవాటు. కొంచెం ఎక్కువ ఉన్న చిన్నదానికి మరుసటి రోజు చేసిస్తే తింటుందని అలా ఉన్న పెరుగంతా వేసి తడిపేశాను. క్యారెట్ను కూడా బద్ధకం వేసి ఇంకా మిక్సీకి వేసేసినానండి, చూద్దాం ఎలా ఉంటుందని. వీలైతే తురుముకోండి, కానీ దీంట్లో ఉల్లిపాయలు కంపల్సరీ పడాలండి. ఉల్లిపాయ పడితేనే బొంబాయి రవ్వ రొట్టికి టేస్ట్. బట్ ఏంటంటే నేను ఉల్లిపాయలు వేయలేదండి నిజంగా, ఎందుకంటే ఉల్లిపాయలు కట్ చేసి వెక్స్ అయిపోతున్నాను. మా పాప ఎందుకో డిఫరెంట్గా ఉంది కొంచెం రవ్వ రొట్టి అన్నది. అంటే క్యారెట్ మిక్సీకి వేసిన తర్వాత తడిపిన బొంబాయి రవ్వకి ఏమైందంటే జోరైంది, కొంచెము వాటర్ క్యారెట్లోది కూడా వస్తుంది కదా. నేను అనుకున్న ఒక అరగంట తర్వాత చూసి మళ్ళీ రవ్వ తడిపి పెడదాము, గట్టిదనం ఎంత అవుతుంది అంతే మర్చిపోయినానండి. ఇంకా పన్నామ రావడం వెళ్ళిపోయినాక ఇంకా చేసేటప్పుడు గుర్తొచ్చాయో ఇంత జోరుగా ఉందే అని మళ్ళీ ఒక 1/4 కిలో బొంబాయి రవ్వ వేసి ఇంకా అప్పటికప్పుడు రవ్వ రొట్టి చేసి ఇచ్చాను. సో అది ఇంకా సాయంత్రం ఏం చేసాం, మేమిద్దరంకి ఎన్ని కావాలో చేసుకొని తినేసి మళ్ళీ సాయంత్రం 5ంటికి అంతా మొదలు పెట్టేసుకొని రవ్వ రొట్టె అన్నీ చేసి పెట్టేశాను. మా ఆయన రాగా 6:30 వచ్చేసారు మా ఆయన రాగానే మా ఆయన తినమన్నాం, గురువారం ఉపవాసం కదా. సినిమా అటు ఇటు కాకుండా 7:30 ఉంది. మేము ఇంట్లో నుండి 6:45 బయలుదేరాలి, లాంగ్ వెళ్ళాలంటే. అదేదో పెసిఫిక్ మాల్ అంట, అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. సరే అంటే మాకు దగ్గరలో ఉన్న థియేటర్స్ తీసుకోవట్లేదు, కొంచెము దూరం అన్నమాట. సరే అనేసి ఇంకా ట్రాఫిక్ ఉంటుందని పరిగెత్తాలంటే చిన్నది ఫోన్ చేసింది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, దబదబా ప్యాక్ చేసేయండి నాది అని. సో చిన్నదానికి ప్యాక్ చేసేసుకున్నాం, పెద్దది కూడా 2 తినేసింది. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే అది అట్లా 7:30 అంటే సినిమా పోయే టైం కాదు, వచ్చేసరికి 10 అయితే అది అన్నం టైం కాదు. ఈ మధ్యలో ఏమైంది, మధ్యలో మేమిద్దరం పెద్ద పాప నేను తినేసరికి 1 o'clock అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా అది అటు ఇటు కానీ టైం కదా. పెద్ద పాప ఏం చేస్తే 2 రవ్వ రొట్టెలు తినేస్తానని తినేసింది, అందుకే ఎక్కువ తడిపిన. మా ఆయన 3 కంటే ఎక్కువ తినను, మా ఆయనకు రాగానే తినేస్తే నిద్ర వస్తుంది, అందుకని మా ఆయన నేను తినను, వచ్చాక బొరుగులు తిరుగుతుంది కదా, బొరుగులు స్నాక్స్ ఉన్నాయి అవి తింటానులే అన్నారు. ఇంకా మా పెద్దది నాకు అర్థం కాదు, పాప్కార్న్లు తినమని కూర్చున్నారు ఈ మధ్య. మొన్న మస్టర్డ్ ఆయిల్ తెచ్చారు, పాప్కార్న్ ఈ మధ్య 600-700 పెట్టి కొంటున్న పాప్కార్న్ అంటేనే భయపడేలాగా చేసేసారు సినిమా థియేటర్ వాళ్ళు. పిల్లలు కూడా అమ్మ వద్దని భయపడినారు సినిమాలు అడిగితే. ఇంక ఇదంతా ఏం చేశాను, మా ఆయన తిన్నాక చిన్నదానికి 4 ప్యాక్ చేశాను, ఇంకో 2 మిగిలితే నేను ప్యాక్ చేసుకున్నాను. నేను అల్లం పచ్చడి తిన్నా, చిన్నది టమాటా పచ్చడితో తినింది. ఇంట్లో నుండి 6:45కి బయలుదేరినామండి. చిన్నది వచ్చి దబదబా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చేసుకుంది. ఇంత సుత్తి చెప్తున్నా అనుకోకండి, పని చేస్తూ అంత చెప్తున్నాను, ఎప్పుడు ఒకే టైప్లో మాటలు ఉండకుండా. ఇంకా ఏం చేసాము, బయలుదేరేటప్పుడు నవ్వుకుంటూ మా పిల్లలు లాస్ట్ టైం కల్కి సినిమాకి పోయినప్పుడు కూడా నేను లేట్ చేసి సినిమా కొంచెం స్టార్ట్ అయిందనమాట. ఈరోజు కూడా స్టార్ట్ అయిపోతుంది, నా లేట్ కాలే ఈసారి, అందుకే నేను అనిపించుకోకూడదని నేను టకటక రెడీ అయినా. ఇంకా ప్లెయిన్ రైస్ పెట్టిన, ఎవరైనా వచ్చాక తిని లేకుంటే లేదని ప్లెయిన్ రైస్ పెట్టేసి వచ్చాక ఇంకా ఎవరు తినకపోతే ఈరోజు పొద్దున దాన్ని ఏం చేసినామంటే చిన్నదానికి ఎల్లిపాయ అన్నం కలిపించేసి అది తినేసి మామూలు ప్లెయిన్ రైస్ కరివేపాకు అన్నం తీసుకుపోయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి అదే తిన్నామండి. టోటల్గా సినిమా అయితే మొదలు కదా, పిల్లలకు చెప్పిన చిన్నప్పుడు మేము ఇట్లా దేవుణ్ణి మొక్కుకునే వాళ్ళం, దేవుడా సినిమా తొందరగా కాకూడదని అలా మొక్కుకున్నా అని చెప్పిన.